నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ యాన్యువల్ కన్వెన్షన్ హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నూతన సెక్రటేరియట్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి, అధికారులకు పలు సూచనలు చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై విజయసాయిరెడ్డి ఆగ్రహం, వంగవీటి రంగా హత్యకు ప్లాన్ చేశారని ఆరోపణ. రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం, ప్రభుత్వానికి అప్రతిష్ట తేవాలని కొంతమంది దాడులు చేస్తున్నారన్న ఎంపీ మార్గాని భరత్రామ్. డీటెయిల్స్ చూస్తే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ యాన్యువల్ కన్వెన్షన్ సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గల మారియట్ కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూర్తి చేసి కాకతీయలో నీలపర్లో సీనియర్ రెసిడెంట్గా విద్యార్థులు చేసి అనుభవం స్ఫూర్తిగా కూతురు వాళ్ళు యూఎస్ఏలో ఉంటారు. నమ్రత, అల్లుడు కార్తీ, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ programs used to travel on in his own car all the way to many places across the state. Senior members, highly committed and deserving personalities of IAP. Director of Medical Education of Telangana, Dr. Ramesh Reddy garu, Twin Cities branch IAP అధ్యక్షులు సిఎన్ రెడ్డి గారు, కార్యదర్శి భాస్కర్ గారు, నగరాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ కమ్యూనిటీ, మిగతా పత్రికా విలేకరులు, మిత్రులు, చాలా సంతోషం. ఈరోజు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సంబంధించినటువంటి జంట నగరాల సదస్సుకు నన్ను ఆహ్వానించినందుకు నేను ముందుగా నా తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక మంచి ఆరోగ్యమైనటువంటి భారత నిర్మాణం కావాలంటే ముందుగా ఈ యొక్క పీడియాట్రిషియన్ సంబంధించిన అందరం కూడా మన పేషెంట్స్ ఎవరైనా వస్తారో బంధువులు, తల్లిదండ్రులు, నేను కొంతమంది హైదరాబాద్లో మా పార్టీ వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. వాళ్ళ భార్య కూడా, భర్త చనిపోతే భార్య కూడా చూడనిచ్చే వాళ్ళకి. ఆ రకంగా కోవిడ్కి సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు అనొచ్చు, లేకపోతే ఈ రకమైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చాయి. భార్య కూడా చూడలేదు, పిల్లలు కూడా చూడలేదు. ఇంకా వాళ్ళ ఇంట్లో 1 month వరకు బంధువులు కూడా రాలే వాళ్ళ ఇంటికి. కోవిడ్లో చనిపోతే ఆ ఇంటి వాళ్ళని చూడడానికి కూడా బంధువులు కూడా రావడానికి కూడా భయపడినటువంటి పరిస్థితి. అంత ఒక టెన్షన్ వాతావరణంలో డాక్టర్ కమ్యూనిటీ దేశంలో చాలా కష్టపడి, చాలా పెద్ద ఎత్తున కష్టపడేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు మరి అనేక విషయాలలో మనం చర్చించుకుంటున్నప్పుడు మరి ఈ యొక్క కోవిడ్ సంబంధించి ఈరోజే మనకు తెలుసు, కేంద్ర ప్రభుత్వము కోవిడ్ సందర్భంగా ఆయా దేశాలు తీసుకున్నటువంటి చర్యలు విషయంలో పరిశోధన చేసి చాలా పెద్ద ఎత్తున గత 3 నెలలుగా ఈ సంస్థ పరిశోధన చేసి 2 రోజుల క్రితమే తన నివేదికను విడుదల చేయడం జరిగింది. అందులో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి
ప్రపంచంలోనే కోవిడ్ విషయంలో ఒక సమర్థవంతమైనటువంటి ప్రధానమంత్రిగా అడ్మినిస్ట్రేటర్గా మరి రేటింగ్ ఇవ్వడం జరిగింది. మన ప్రధానమంత్రి గారికి 74% రేటింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్రెజిల్ ప్రెసిడెంట్కు 46%, అదేవిధంగా యుఎస్ఏ ప్రెసిడెంట్కు 41%, అదేవిధంగా మరి బ్రిటన్ ప్రధానమంత్రి గారికి 39% ఈ రకంగా రేటింగ్ ఇవ్వడం జరిగింది. మన ప్రధానమంత్రి గారు నేను మరొకసారి తెలుగు ప్రజల తరఫున వారికి పూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలో సమర్థవంతంగా దేశ ప్రజలందరినీ విశ్వాసంలో తీసుకొని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ సిద్ధాంతాలను పక్కన పెట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను మరి ఏకతాటిపైన నడిపి ఈరోజు కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలు కాపాడడంలో మరి ముఖ్యంగా డాక్టర్స్ కమ్యూనిటీ కావచ్చు, కోవిడ్కి సంబంధించినటువంటి వారియర్స్ని కావచ్చు, ఒక విశ్వాసం కల్పించి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ధైర్యంగా తమ వృత్తి ధర్మాన్ని నెరవేర్చే విధంగా మరి మన ప్రధాన గౌరవ పెద్దలు హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, బొంతు రామ్మోహన్, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్తో పాటు పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండి కరోనా విపత్తును ఎదుర్కొనే శక్తి ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని కోరుకున్నారు. జయ 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 వినాయక జయ మునీయవ స్వామియ భయమీయవ గణ 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 నాయక గుణమునీయవ సదగుణమునీయవ. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సెక్రటేరియట్ భవన నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో పురోగతి పరిశీలించారు. అధికారులను రోజువారీ వర్క్ చార్ట్ అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ ప్రాంగణమంతా మంత్రి వేముల అధికారులతో కలిసి కలే తిరుగుతూ పలు సూచనలు చేశారు. అనంతరం సెక్రటేరియట్ ప్రాంగణంలో R&B అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణ పనులు R&B శాఖ ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడని, రాగమాలిక షీడీ షాపును అడ్డాగా చేసుకుని రంగా హత్యకు ప్లాన్ చేశారని ఆరోపించారు. విశాఖ భూ కుంభకోణం, భూ కబ్జాలు, ఆలయాలపై దాడులు ఇలా ప్రతి అంశంపై చంద్రబాబు అండ్ కో లక్ష్యంగా విమర్శల బాణాలు సంధించారు. విజయవాడ నుంచి పారిపోయి విశాఖలో రౌడీయిజం చేశారని ఆరోపించారు. అంతేకాదు రౌడీయిజంతో సంపాదించిన అక్రమ సొమ్ముతో భారీగా ఆస్తులు కూడబెట్టారన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఇల్లుతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ సంపాదించారని, బినామీల పేరుతో 4 ఇళ్లు కట్టించారన్నారు. ఆయన సొంత ఆస్తులు సంపాదించుకో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరి ఆయన దూరంలో ఉన్న లిమిట్ అనేది ఉంటుంది. మీ ఇంటిని మీ బినామీల పేరుతో పెట్టుకొని నాకు ఒకటే ఇల్లు ఉంది అని ప్రజల్ని మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసమో మీరే తెలుసుకోండి రామకృష్ణ గారు అని నేను చెప్తా ఉన్నా. రామకృష్ణ గారి ఘనకార్యాలు తెలుసుకోవాలనుకుంటే ఇంకా కూడా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాం. మీకు కొంచెం బోర్ కొట్టినా కూడా ఓపికగా వినండి, ఎందుకనంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి. ఈయనకి కొంతమంది బినామీలు ఉండాలి. ఈ బినామీలను కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉండా. బైరెడ్డి పోతన్న రెడ్డి అని ఒక ఆయన, కొల్లా శంకర్ అని ఒక ఆయన, పట్టాభి అని ఆయన, పన్నాల రాజేంద్ర కుమార్, బొట్ట వెంకటరమణ, వీళ్ళందరూ కూడా ఈయన బినామీలే. ఇంకా మరొకటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంది, సతీష్ కుమార్ అని, దాన్ని కూడా పరిశీలిద్దాం. ఈయన గత చరిత్ర తీసుకుంటే గతంలో విజయవాడలో ఏలూరు రోడ్లో రాగమాలికానని ఒక సీడీల షాప్ పెట్టుకొని ఆ సీడీ షాప్లో వంగవీటి రంగా గారిని ఎలా హత్య చేయాలి అన్నటువంటి మాస్టర్ ప్లాన్ వేసినటువంటి వ్యక్తి ఇతను. అసాంఘిక శక్తులన్నింటినీ ఆ యొక్క సీడీ షాప్, రాగమాలిక షాప్ను ఒక అడ్డాగా చేసినటువంటి వ్యక్తి రామకృష్ణ. ఇతన్ని అప్పట్లో విజయవాడలో రాగమాలిక రామకృష్ణ అని పిలిచేవారే కానీ వెలగపూడి రామకృష్ణ అంటే ఎవ్వరికీ కూడా తెలియదు విజయవాడలో ఆ రోజుల్లో. ఈరోజు ఇక్కడికి పారిపోయి వచ్చి వెలగపూడి రామకృష్ణ ఏదో చాలా గొప్ప వ్యక్తి, దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి, మహానాయకుడు అన్నటువంటి పోజులు ఇచ్చుకుంటా ఉన్నాడు. చాలా తప్పు. ఈయన చెప్తా ఉన్నాడు, ఈరోజు పదే మీటింగుల్లో చెప్తా ఉన్నాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శ్రీరామ్ నగర్లో గల ఆలయంలో ధ్వంసానికి గురైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఎంపీ మార్గాని భరతరాం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి అప్రతిష్ట తేవాలని కొంతమంది ఉద్దేశపూర్వకంగా విగ్రహాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు టీడీపీకి అన్ని అంశాలు అయిపోయి చివరకు మతపరమైన అంశాన్ని రాజకీయంగా వాడుకుంటోందని దుయ్యబట్టారు. సీఎం జగన్ మనసులో హిందుత్వంపై ఎంత పవిత్రమైన ఉద్దేశం ఉందో అందరికీ తెలుసని చెప్పారు. విగ్రహాల ధ్వంసంతో ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు. దూరంగా అందరూ పడతారు. ఈ సంవత్సరం ఎవరు పెట్టించారండి విగ్రహం? లోగో కట్టేస్తున్నాయి. అతను అడ్మిట్ అయ్యాడు. రాజమహేంద్రవరంలో ఇక్కడ ఏదైతే 2 రోజుల క్రితం జరిగిన ఈ యొక్క సంఘటన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ యాక్చువల్గా గణపతి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహంకి ఏదో ఒక ఘటన జరిగి 2 చేతులు కూడా విరక్కొట్టారని చెప్పేసి ఇక్కడ ఆరోపణలు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఈ ఘటనలకి పాల్పడ్డారో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు ఏమి జరిగినా కూడా
వెరీ సీరియస్ యాక్షన్ తీసుకొని ఎవరైతే ఈ ఘటనలకు పాల్పడ్డారో వీళ్ళ 100కి 100 పాళ్ళు కూడా శిక్షించే విధంగా వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో మనం చూసినట్టయితే ఎండోమెంట్స్ పరిధిలో ఉన్న 23,000 చిల్లర దేవాలయాలు ఉన్నాయి. అవి కాకుండా చిన్న చిన్న దేవాలయాలు, మందిరాలు కిందన మనకు లక్షలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటాయి. ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేస్తే తప్పితే ఇలాంటి వ్యవహారాలు జరగవని అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి పరిపాలన రాష్ట్రంలో అందిస్తుంటే వీళ్ళకి అంశాలు ఏం దొరక్క తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కొన్ని శక్తులు, ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారనేది ఒక్కసారి మేము పోలీస్ శాఖతో కూడా మేము రివ్యూ పెట్టుకుని ఎస్పీ గారితో కూడా మాట్లాడి రాజమహేంద్రవరానికి ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా సీసీ ఫుటేజ్లు ఏ రకంగా ఎక్కడి నుంచి ఏ రకంగా పాసేజ్ అయింది, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చేసరికి ఏ రకంగా పాసేజ్ అయింది, ఇవన్నీ కూడా ఇప్పుడు సిఐ గారు, ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్తున్నారు. సుమారుగా ఒక 2:30 ప్రాంతంలో ఏదో ఇక్కడ కుక్కలు మురిగిని ఈ సీసీ ఫుటేజ్ల్లో, అదేవిధంగా ఒక యాక్టివా బైక్లో వెళ్ళారనేది ఒక సస్పెక్ట్ కిందన భావిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు పంతులు గారితో కూడా మాట్లాడడం జరిగింది. రాత్రి 8ంటికి దేవాలయము మేము కట్టాము. దాని తర్వాత మార్నింగ్ యథేచ్ఛగా మార్నింగ్ 5 o'clockకి మేము ఓపెన్ కూడా చేసాము. ఆ టైంకి ఈ రకంగా జరిగిందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఒక్కటే మాట చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అన్ని మతాలకి కూడా, హిందుత్వం కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, ముస్లిమ్స్ అయితే కానివ్వండి, అందరికీ కూడా ఎవరికి కూడా మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని రకాల అంశాలు కూడా మేము ముందున్నాము. రేపన్న రోజున ఇలాంటి ఘటనలు ఎక్కడ కూడా జరగకుండా ఉండే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని కూడా తెలియపరుస్తున్నారు. ఇది కరోనా వ్యాక్సిన్ను ఎలా స్టోర్ చేయాలి అనే దానిపై 6 నెలల నుండి వర్కౌట్ చేశామని సికింద్రాబాద్ తిరుమలగిరిలో గల గుబ్బా సంస్థ డైరెక్టర్ కిరణ్ అన్నారు. ఎలాంటి ఉష్ణోగ్రత అవసరం, దాంతోపాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ISO లాంటి వాటి కోసం 2 చోట్ల వ్యాక్సిన్ను భద్రపరిచే స్టోరేజ్లను గుబ్బా సంస్థ ఏర్పాటు చేసిందని తెలిపారు. వ్యాక్సిన్ కోసం తాము కట్టిన స్టోరేజ్ వ్యాపారం కోసం కాకుండా దేశ ప్రజలకు సేవ చేయాలనే అంకిత భావంతోనే తమ సంస్థ ముందుకొచ్చిందన్నారు. కమర్షియల్ వ్యాక్సిన్ పెట్టొచ్చండి. ఇండియా ఆల్రెడీ -20 వ్యాక్సిన్లు ఉన్నాయి చిన్న చిన్న బాక్సెస్ లో, ఫ్రీజర్స్ లో. అండ్ -20 ఫస్ట్ టైం భారతదేశంలో హ్యాండిల్ వస్తే చేయబోతున్నాం. It is possible. What is the minimum temperature that vaccines or any medicine can be stored in India? This 30 called minimum. Like 2 to 8 is a big daddy for a vaccine. I can say 80% vaccine 2 to 8 temperature to store cheyali. But cold storage units in India are not prepared to store at -70 degrees. Yes, exactly. Like none or else only? None. Ippanavku ledandi. But the Indian cold chain industry is gearing up. Outundandi. Charimantaro teliyadu kabatti core competency ani antaru. So our core competency వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మీరు ఆలోచించని విధానాలు మేము ఆలోచించి ఒక వ్యాక్సిన్ కోల్డ్ స్టోరేజ్ ఎలా కట్టాలి, ఎలా ఉండాలని ఆలోచించి ముందుకి తీసుకెళ్తామండి. అవసరం పడితే EU GDP సర్టిఫికేషన్ వెళ్ళాలి, అవసరం పడితే AEO సర్టిఫికేషన్ వెళ్ళాలి, వారు CTPAC సర్టిఫికేషన్ వెళ్ళాలి. సో ఏదైతే అవసరం ఉందో అది చేసి ముంగటికి వెళ్తాం. ఇండియా, భారతదేశము వ్యాక్సిన్ ప్రిజర్వేషన్కి ముంగటికి వెళ్తుందండి. ఎందుకంటే నెక్స్ట్ అట్లీస్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వరల్డ్లో ఇంచుమించు 60% ఆఫ్ ద వ్యాక్సిన్ మన ఇండియాలో తయారు అవుతుందండి. అండ్ కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రీ కూడా టో టు టో హ్యాండింగ్లో వెళ్ళి దానికి సరిపడే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ రెడీ చేస్తుందండి. ఇన్ఫ్యాక్ట్ దిస్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఏదైతే మేము కట్టామో వ్యాక్సిన్ కోసము, అఫ్ కోర్స్ బిజినెస్ డెఫినెట్లీ ఉంటుందండి. This is just beyond business. It's an emotion. It's a service to the nation. ఈ రోజు భారతదేశానికి ఒక వ్యాక్సిన్ కంప్లైంట్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అవసరం, తెలంగాణకు అవసరం. కాబట్టి ముంగటికి వచ్చి చేయాల్సిందే. ఇది ఒక గర్వకారమైన విషయం అండి. దిస్ ఈజ్ లైక్ అ సర్వీస్ టు ద నేషన్. ఇన్ఫ్యాక్ట్ we also serve industry in other aspects. అంటే ఇప్పుడు మాది గుబ్బా ఫార్మా న్యూస్ అని ఉంటుంది. సుమారుగా ఒక 30,000 మందికి ఫార్మాసిటికల్ వరల్డ్కి మా యొక్క పత్రిక వెళ్తుంది.
Gubba Deepthi, who is our director, manages that newsletter. అంటే మామూలుగా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో జరిగే అంటే న్యూస్, ఇంపార్టెంట్ న్యూస్ మేము అందులో వేస్తామండి. కమింగ్ బ్యాక్ టు COVID-19 అగైన్, భారతదేశము COVID-19కి సప్లై చైన్కి రెడీ అవుతుంది, కోల్డ్ చైన్ ఇండస్ట్రీ కూడా రెడీ అవుతుంది. The cold chain industry can be trusted. Thank you. ఇండియాకి ఇంపోర్ట్ రాలేదు, సో ఇంకా మైనస్ అసలు. యాదాద్రి కొండపైన గల పుష్కరిణి వద్ద ఉన్న క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి గుడిలో చోరీ జరిగింది. దుండగులు హుండీ తాళం విరగొట్టడానికి ప్రయత్నించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించి సమర్పించే మొక్కులు కానుకలు దర్శించుటకు ప్రత్యేక దర్శనం ఒక టికెట్ పై ఒకరికి మాత్రమే భక్తులుగా. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ కువారీ ల్యాండ్లో వెంకటమ్మ గుడిసె వేసుకుని జీవితం గడుపుతోంది. ప్రభుత్వాధికారులు కడుతున్న ఇల్లును కూల్చివేశారు. తమకు న్యాయం చేయాలని వెంకటమ్మ ఉన్నతాధికారులను వేడుకుంటోంది. ఇది టిఫిన్ చేత అంటే నేను ఆయన తను ఇంటిని డబ్బు తీసుకొని పోయి ఆ కొడుకులు నా బిడ్డలు నేను ఆ పని చేస్తా. నేను గ్యారంటీ సాగుకి ఎంచుకోనుగా నా కొడుకే కష్టం చేసేవాడు వచ్చిండు. నేను ఉద్ధరించేదే ఉంది, నేను ముందు ఉద్ధరించలేదు. గ్యారంటీ వస్తాను. నేను ఎవరింట్లో పని చేస్తున్నా తీసుకొని ఆయన ఎక్కడ ఇచ్చారు ఇప్పుడు? వీళ్ళు ఏమంటారు ప్రభుత్వ అధికారులు? ఎవరన్నారు దొంగరని? ఈసారి అంటున్నాడు, దొంగలు అంటున్నాడు. ఎప్పుడు పట్టా ఎప్పుడు ఇది? ఈ సార్ రోజులు ఇచ్చి ఎన్ని నుంచి ఎందుకు కట్టలేదమ్మా మీరు? సార్ తినే లేకపోయా. పెంపుడు కుక్కకు శవయాత్ర చేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది. సిరిసిల్ల పట్టణం సర్దార్ నగర్కు చెందిన సత్యనారాయణ పెంపుడు కుక్క జానీ అనారోగ్యంతో చనిపోయింది. దీంతో యజమాని సత్యనారాయణ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. మనుషులకు ఏ విధంగా శవయాత్ర చేస్తారో ఆ విధంగా ఆటోలో కుక్కను పడుకోబెట్టి శవయాత్ర చేశాడు. మాతోనే ఉన్నది కాబట్టి దాన్ని మేము ఈ రకంగా చేస్తున్నాము. మా ఇంట్లో వ్యక్తి లెక్క అది సంపాదించింది కాబట్టి మా లెక్కనే మా మనిషి లాగా మేము చేయవలసి వస్తుంది. 39వ వార్డు, నా పేరు ఒడ్డాల సత్యనారాయణ. అది మా ఇంట్లోనే పుట్టింది. తల్లి పేరు జానే. మళ్ళీ దాని తల్లి చనిపోయినాక దాని పోలికలన్నీ తీసుకొచ్చాయి కాబట్టి మళ్ళీ దాని పేరు జాని పెట్టడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మనిషి కంటే ఎక్కువనే మా ఇంట్లో ఉన్నది కాబట్టి దాన్ని మేము అంత ప్రేమ. ప్రగతి సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని గూడూరు మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గూడూరు పట్టణ పరిధిలో పనిచేస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్లను పట్టణానికి చెందిన ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ మాట్లాడుతూ శానిటరీ వర్కర్లు కరోనా సమయంలో అందించిన సేవలు అభినందనీయమన్నారు. ప్రగతి సేవా సంస్థ రాబోయే కాలంలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు తన సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులు చంద్రశేఖర్, సురేందర్ రెడ్డి, రవికుమార్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండం ఉంది, కమిషనర్ గారు బాగా చేస్తున్నారు, మంచి టీం ఉంది, చదువుకున్న చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నా.
ఎందుకంటే ఏదో ఒక కొంగ పెట్టి కావాలని మున్సిపాలిటీ మీద బుర్ర చూడడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఖచ్చితంగా కమిషనర్ గారి ఆధ్వర్యంలో అంటే ఎన్ని రోజులు ఉన్నారో తెలియదు, మళ్ళీ ప్రమోషన్ సారు వెళ్ళిపోతే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైనప్పటికీ ఒక మంచి కమిషన్ దగ్గర మీరందరూ కూడా ఉన్నందుకు చాలా సంతోషం. ఎందువల్లంటే కమిషనర్ గారి గురించి మేము చెప్పాలంటే ఖచ్చితంగా సాయం చేస్తాడు. మనలో కూడా చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఉల్లంపర్రు కనకదుర్గ ఆలయం నుంచి సుమారు 100 మంది భక్తులతో తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హిందూ మత పరిరక్షణ కోసం అనేక తీర్థయాత్రలు పాదయాత్రలు చేశామని భక్తులు తెలిపారు. నూతన సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ పాదయాత్ర చేస్తున్నామన్నారు. రామచంద్ర ప్రభు వారికి, శ్రీ ఆంజనేయ స్వామికి, ఆంజనేయ స్వామికి. ఈరోజు ఉల్లంపరు కనకదుర్గమ్మ ఆలయం నుంచి అయినవెల్లి వరసిద్ధి వినాయక స్వామి వారి గుడికి 55 కిలోమీటర్లు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ పాదయాత్రలో మన పాలకొల్లు నుంచి 80 మంది మరియు ఉభయ గోదావరి జిల్లాలో మరి చిట్రాడ నుంచి 20 మంది కలుస్తున్నారు. మొత్తం 100 మంది కలిసి ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్ర ప్రధానంగా ఉద్దేశము హిందూ వ్యవస్థ గురించి, హిందూ ఆధ్యాత్మిక గురించి 10 మందికి తెలియాలి. దేవాలయ సందర్శన పాదయాత్ర భక్తులు ఆది శంకరాచార్యుల వారితోటి సంవత్సరంలో ఒక్కసారైనా పాల్గొని చెప్పేసి కోరుకుంటూ దానికి మరి కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 28 మంది ఉండగా 4 స్థానికులున్నారని పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 48 ఎర్రచందనం దొంగలు, 11 గ్రాముల బంగారం, 29 గ్రాముల వెండి, 6 కార్లు, 6 గొడ్డళ్లు, 3 రంపాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. మీ అందరి ముందర రావడం జరిగింది. ఈరోజు 34 రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ వాళ్ళ దగ్గర నుంచి 48 రెడ్ శాండర్స్ లాగ్స్, దాదాపు 1.5 టన్స్ ఆఫ్ వెయిట్, అదేవిధంగా 11 గ్రామ్ గోల్డ్, 29 గ్రామ్ సిల్వర్, 6 వెహికల్స్, ఇవి అన్నీ కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఈ 34 మందిలో ప్రధానంగా 4 ఇంటర్స్టేట్ స్మగ్లర్స్, 4 కర్ణాటక మనకు కట్టినహల్లి నుంచి 1, లోకల్ వుడ్ కట్టర్స్ మన కడపకు చెందిన లోకల్ వుడ్ కట్టర్స్ 4, చిత్తూరుకు చెందిన స్మగ్లర్స్ 2, తమిళ కూలలు 23 మందిని పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ని ఫస్ట్ టీమ్గా బద్వెల్ రూరల్ సిఐ గారు మరియు ఆయన ఒక సిబ్బంది దస్తగిరి, నాగదస్తగిరి అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు బద్వెల్ రూరల్ ఎస్ఐ గారు ఫర్దర్గా ఒక 4 తమిళ కూలీలు లోకల్ స్మగ్లర్స్ని పట్టుకోవడం. 3వ టీం రాయ్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ యాన్యువల్ కన్వెన్షన్ హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నూతన సెక్రటేరియట్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి, అధికారులకు పలు సూచనలు చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై విజయసాయిరెడ్డి ఆగ్రహం, వంగవీటి రంగా హత్యకు ప్లాన్ చేశారని ఆరోపణ. రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం, ప్రభుత్వానికి అప్రతిష్ట తేవాలని కొంతమంది దాడులు చేస్తున్నారన్న ఎంపీ మార్గాని భరత్రాం.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.